ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బంది, వాళ్ళే చెప్పాలి సమాధానం మీకు. అట్లా కాదు అట్లా కాదు ఎస్ఐఆర్ అట్లా కాదు అట్లా కాదు అక్కడే వాళ్ళే చెప్పాలి సమాధానం. అంటే నిజమే, నేను మిమ్మల్ని చెప్పను, నేను మిమ్మల్ని అంటలా. మీరేదో టీడీపీ లీడర్ అని, ప్రకాష్ రెడ్డి గారు ఏదో బీజేపీ లీడర్ అని అట్లా అనడం లేదు. కానీ ఇక్కడ మనం ఒక చర్చ చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క నిర్ణయాల మీద చర్చ జరుగుతోంది. చర్చ జరుగుతున్నప్పుడు గఫూర్ గారు కానీ దయాకర్ గారు కానీ విపక్ష పార్టీలుగా ఆరోపణలో విమర్శలు చేస్తున్నారు. మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగని ఈసీ ప్రతినిధులు ఏం కారు మీరు, ఓకే, అంతవరకు నేను కన్విన్స్ అవుతాను. కానీ ఈ కోణంలో కూడా చర్చించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు సార్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ జరుగుతుంటే తమిళనాడు నుంచో కేరళ నుంచో ఉద్యోగులు రాట్లా, ఏపీ ఉద్యోగులే చేస్తున్నారు. తెలంగాణ జరుగుతుంటే తెలంగాణ ఉద్యోగులే చేస్తారంటే ఏ స్టేట్లో ఉద్యోగులు ఆ స్టేట్లోనే ఎలాగైతే సెన్సెస్ అప్పుడు ఎలా చేస్తారో ఇది కూడా అలాగే చేస్తున్నారు కదా. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి చేయకుండా ఎలక్షన్ జరిగే స్టేట్లలోనే ఎందుకు చేయాలి? సార్ మీరు ఆట బిగిన్ అయిన తర్వాత నియమాల గురించి మాట్లాడుతున్నారు. ఆ నియమాలు ఏర్పాటు చేసినప్పుడే మీరు డిస్కస్ చేయాల్సింది. చేసాం, అప్పుడు చేసాంలే, మళ్ళీ ఒకసారి నెంబర్ అప్పుడు నెంబర్ టూ చేసాం. కానీ అప్పుడు ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారికి మోదీ గారికి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు రాదు కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలుగు తీసుకున్నాం మళ్ళీ. నెంబర్ టూ సార్ ఒక్క నిమిషం. 2024లో తమిళనాడులో 6,23,00,000 ఓట్లు ఉన్నాయి. అప్పుడు పోలైన ఓట్లు 4,34,00,000. 2026 మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు, అంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్ అండి, 2024 అంటే తమిళనాడులో 2026 మొన్న అసెంబ్లీకి జరిగినప్పుడు 5,73,00,000 అండి. అంటే సుమారు 50,00,000 ఓట్లు తీసేశారు సర్లో. అయినా 2024లో 4,34,00,000 పోలైతే మొన్న 4,87,00,000 పోలైనవి. సుమారుగా 50,00,000 ఓట్లు పెరిగినాయి. అంటే ఒరిజినల్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి పెరిగినాయి ఆటోమేటిక్గా. అదేనండి మరి చెప్పేది, జెన్యూనిటీ ఉందని చెప్తున్నా. అయితే వెస్ట్ బెంగాల్లో 2024 అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో 7,60,00,000 ఓట్లు ఉన్నారు. మొన్న అసెంబ్లీకి జరిగిన దాంట్లో 6,82,00,000. అంటే సుమారు 80 నుంచి 92 లక్షలు తీసేసిన మళ్ళీ ఇచ్చారు కాబట్టి 80 లక్షలే నికరంగా కనపడుతుంది. అయితే 2024లో పార్లమెంట్ ఎలక్షన్ 6,04,00,000 పోలైతే వెస్ట్ బెంగాల్లో మొన్న 6,39,00,000 పోలైనవి. ఇది ఫ్యాక్ట్. అయితే మూడోది, మనం ఇందాక నుంచి చర్చ చేస్తున్నారు, ప్రజల ముందు ఇంకా అనుమానాలు, క్వశ్చన్ మార్కులే ఉంచారు. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం? ఎస్ఐఆర్ గురించి ఆందోళన చెందవద్దా, చెందాలనా? ఏది మనం ప్రజలకు చెప్పదలుచుకున్నాం? నేనైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను అంటాను. కానీ అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎలక్షన్ వచ్చే రాష్ట్రాల్లోనే. ఒక్కరోజు సురేష్ గారు, నేను వ్యక్తిగతంగా నేనైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటాను. కానీ అనుమానాలు ఉన్నప్పుడు, గఫూర్ గారు లాంటి సీనియర్కి అనుమానాలు ఉన్నాయి, దయాకర్ లాంటి యువకుడికి అనుమానాలు ఉన్నాయి, చాలామందికి ప్రజలకి రాహుల్ గాంధీ గారు లాంటి యంగ్స్టర్కి అనుమానాలు ఉన్నాయి. ఎందుకు, ఏమని దొంగ ఓట్లు వచ్చి చేరుతున్నారు, ఉన్న ఓట్లు బీకేస్తున్నారు, ఎలక్షన్లు జరిగే రాష్ట్రాల్లోనే ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. చచ్చిపోయిన వాళ్ళు బతికొస్తున్నారు, బతికున్న వాళ్ళు చచ్చిపోతున్నారు, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి నివృత్తి చేయాలి కదా. జ్ఞానేష్ కుమార్ రాడు మన డిబేట్కి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ది, తమిళనాడు దగ్గర గురించి చెప్పిన తర్వాత పోల్డ్ ఓట్లు పెరిగినాయా తగ్గినాయా, అదే సమాధానం. రెండవది, ఇప్పుడు 2002 అప్పుడు ఎవరికండి ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, టీచర్లు ఇంటికి వచ్చి ప్రతి ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చి వెళ్ళేవారు, ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చేవారు. 2004 తర్వాత ఆన్లైన్ వచ్చిన తర్వాత అసలు తీసివేయటం జరగట్లా, చనిపోయినవి జరగట్లా. చనిపోయిన విషయాల్లో, ఓటర్ల విషయంలో మనం డెత్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తే కానీ ఆ ఓటు తీసేయరు. లేకపోతే మనం అప్లికేషన్ పెట్టినంత మాత్రం తీయరండి డెత్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ మొత్తం సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం స్పెషల్ సమ్మరీ రివిజన్ జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి. అంటే ఓటు కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోవటం, ఎవరన్నా అప్లికేషన్ పెడితే వెరిఫై తీసేయటం, ఫామ్ 7లో పెడితే అంతవరకే. కానీ ఎస్ఐఆర్ జరగలేదు. ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆట ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం సార్, నన్ను కంప్లీట్ చేయండి. ఆటు నియమాల ప్రకారమే మన ఓటరు, నిజమైన ఓటరు ఓటు పోగొట్టుకోకుండా చూడాలి. ఈ రోజున 4,16,00,000 మందికి నోటీసులు ఇస్తున్నారు. మీరు ఒక్క నిమిషం టైం ఇవ్వాలి. 2002
2026 25 మే 2026 అప్డేటెడ్ లిస్టుకి మ్యాప్ చేశారండి. ఆంధ్రప్రదేశ్లో 76% ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మ్యాప్ చేశారు. అంటే సుమారుగా 4 కోట్లలో 3 కోట్లు మ్యాప్ అయినాయి, అప్పటికప్పుడు కలిసినాయి. మరి రిమైనింగ్ ఓటర్ల పరిస్థితి ఏంటి? ఇక్కడ స్టార్ట్ అయింది. 2002లో ఓటర్ల లిస్టులో ఉన్నవాళ్ళు, 2026 ఓటర్ లిస్టులో ఉన్నవాళ్ళు ఆ డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది. నెంబర్ 1, దాన్ని సెల్ఫ్ మ్యాపింగ్ అంటారు. రేపు ఎన్యూమరేషన్ ఫామ్లో కూడా ఇది రాయాలి. 2002లో నాకు కనుక ఉంటే సెల్ఫ్ మ్యాపింగ్ అని రాయాలి. నెంబర్ 2, 2002 తర్వాత పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు 2002 తర్వాత కనుక ఎవరన్నా పుట్టిన వాళ్ళకు ఓటు వచ్చిన వాళ్ళకి ఈ 2026లో ఓటర్ లిస్ట్ ఉంటే వాళ్ళ ఫాదర్ది, వాళ్ళ తల్లిదండ్రులది, ఎవరో ఒకళ్ళది 2002లో ఓటు ఉంటే ఆ ఓట్ డీటెయిల్స్ రాయాలి. అక్కడి వరకు ఇబ్బంది లేదు. దాన్ని యాడ్ ప్రొజెనీ అంటారు. ఇది రాయాలి. ఎన్యూమరేషన్ ఫామ్లో యాడ్ ప్రొజెనీ అని రాయాలి. మూడోది, 2002లో 18 సంవత్సరాలు ఉండి కూడా ఓటు రాలేదు, తర్వాత వచ్చింది. అది అంటే మీరు సురేష్ గారు లేనే ఒక్క నిమిషం కాకపోతే 5 నిమిషాలైనా మాట్లాడొచ్చు, కానీ మీరు అర్థం కాదు సురేష్ గారు ప్లీజ్. వీళ్ళది కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దయచేసి నిజంగా మీకు అభినందనలు. ఎందుకు అని అంటే, ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ని మీరు అవగాహన చేసుకుని చెప్తున్నారు. మీరు చెప్పేదాంట్లో సగం కూడా అర్థం కాదు ఎవరికి అర్థం కాదు సార్. ఒక్క మాట సార్, దయచేసి అర్థం చేసుకోండి. సార్ నా మాట వినండి. మీరు బూత్ లెవెల్ పార్టీలు ఉన్నందుకు ప్రజలు చైతన్యవంతం చేయడానికే కదా, ఓటు పోకూడదనే కదా. రేపు జూలై 21వ తారీఖున డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇస్తున్నారు. అంటే ఈ మొత్తం ప్రక్రియ అయిపోయినాక ఇచ్చి డిలీటెడ్ లిస్ట్ కూడా ఇస్తున్నారు. అంటే దీంతో పాటు అప్పుడు డిలీటెడ్ లిస్ట్ వెరిఫై చేసుకుని 2 నెలల టైం ఉంది క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్కి. ఆ 2 నెలల టైంలో ఈ డిలీటెడ్ లిస్ట్ బూత్ వారికి ఇస్తారు కాబట్టి వాటిని కూడా వెరిఫై చేసి ఇంకెవరన్నా మిస్ అయితే ఓకే, అదంతా ఓకే. కానీ సరే, మీరు చాలాసేపు చెప్పారు, మళ్ళీ చెప్తాను. నేను మిమ్మల్ని అభినందించాలి, ఎందుకంటే ఇంత సబ్జెక్టు మామూలు వాళ్ళకి అర్థం కాదు, కానీ కామన్ ఓటర్కి ఎక్కడ అర్థమవుతుంది? పైగా తెలుగుదేశం మీద పడి తెలుగుదేశం చోరీ అని చెప్పే వైసీపీకి అసలు అర్థం కాదు ఈ సబ్జెక్టు. అర్థం చేసుకుని ముఖ్యం 4,16,00,000 ఒక మాట సార్ సురేష్ గారు, దయచేసి సురేష్ గారు మీ టర్న్ అయిపోయింది, ఇంకా ఒక్క నిమిషం ఆకండి. వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరు. తెలిసిందల్లా ఒకటే ఎదుటి మీద రాయేయడం. ఇప్పుడు గఫూర్ గారు ఉన్నారు, ఆయన లాజికల్ పాయింట్స్ మాట్లాడతారు. 2024 ఎందుకు తీసుకోలేదు, 2002 ఎందుకు, అవి వ్యాలిడ్ పాయింట్స్. కానీ ఇంత సబ్జెక్టు అర్థం చేసుకోకుండా మా ఓట్లు పోతున్నాయి అనడం ఎందుకో మరి అది ఏ రకమైన ఇదో నాకు అర్థం కాదు.